వాక్యం చదువుకున్నాము. प्रभु का वचन पढ़ेंगे। దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం दानियल చదువుకున్నాము. फर्स्ट वर्सेस చాప్టర్ 1 వర్సెస్ 1 to 6. ओके, दानियल की किताब पहला अध्याय उसका पहले 6 वचन हम पढ़ेंगे। दानियल 1 वर्स 1 to 6। యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి వారిని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతా ఆలయమునకు తీసుకుని పోయి తన దేవతా ఆలయపు బొక్కసములో ఉంచాను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాను. యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందామని. ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపలో మరి యొక్క సాయంకాల సమయమున నీ పాద సన్నిధికి చేరి వచ్చే భాగ్యము, నీ వాక్యమును ధ్యానం చేసే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును మాకును అనేకులకును ఈ జూము ద్వారా ప్రభా కనెక్ట్ అయిన ప్రియులందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య ధ్యానము మాకు నాయన దిద్దుబాటు దయచేయనట్లుగా, మమ్మను సరిచేయనట్లుగా, మాకు ఉద్యోగము దయచేయనట్లుగా మీ ఆత్మ ద్వారా మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మనుషుని మరుగుపరచండి, నీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని హెచ్చించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. नाम की महिमा हो। దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క సాయంకాల వేళ జూమ్ యాప్ ద్వారా దేవుని వాక్యం చుట్టూ చేరి వచ్చి దేవుని వాక్యమును ధ్యానం చేసే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా. प्रभु की महान अनुग्रह से इस तरह आपके साथ मिलते हुए जूम प्लेटफॉर्म के द्वारा वचन के चारों ओर इकट्ठा होते, वचन से ध्यान करते हुए प्रभु ने जो मौका दिया है इसलिए मैं प्रभु की ही स्तुति करता हूँ। ఇంకా ఇలాగున మరి ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, దైవ సేవకునికి, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. मुझे जो आह्वान दिया स्थानिक कलीसिया को, प्राचीनों को, प्रभु के दास को, मैं प्रभु यीशु मसीह हमारा जो उद्धार करता है उनके नाम में मैं धन्यवाद देता हूँ। దేవుని యొక్క మహాకృపను బట్టి గత రాత్రి దానియేలు గ్రంథములో నుండి ఉపోద్ఘాతముగా కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. प्रभु के अनुग्रह से कल के रात के समय में दानियल की किताब से कुछ बातों को हमने ध्यान किया था। మరి విశేషంగా ఈ యొక్క మొదటి 2 వచనాల్లో ఉన్న 3 రాజులను గురించి మనము ధ్యానం చేశాం. विशेष रीति से पहले 2 वचन में जो राजा हैं, 3 राजाओं के बारे में हमने ध्यान किया था। దానియేలు గ్రంథములో
యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన గంభీరమైన సత్యములు ఇక్కడ మనం చూస్తున్నామండి. दानियल की किताब में प्रभु यीशु मसीह के बारे में गंभीर सच्चाइयों को हम देख सकते हैं। చాలా విశేషమైన గ్రంథంగా ఉన్నది. క్రీస్తు ప్రభువును గురించి అనేకమైన శ్రేష్టమైన సంగతులు ఈ గ్రంథము తెలియచేస్తూ ఉన్నదండి. एक विशेष किताब है और प्रभु यीशु मसीह के बारे में गंभीर और श्रेष्ठ बातें ये किताब हमें बताता है। ఇశ్రాయేలు యొక్క చరిత్రలో రెండు ముఖ్యమైన సంభవాలు మనం చూస్తున్నాం. इस्राएल के इतिहास में मुख्य दो बातें हम देखते हैं। ఒకటి ఐగుప్తి దాస్యము, पहला है मिस्र की बंधुआई, రెండవది బబులోను యొక్క చెర, బబులోను చెర. या दूसरा है बबीलोन की बंधुआई। ఐగుప్తి దాస్యము, బబులోను చెర చాలా ప్రాముఖ్యమైన సంభవాలుగా మనం చూస్తున్నామండి. मिस्र में हुई जो प्रमुख इस्राएली प्रजा को हुई जो प्रमुख दो घटनाएं हैं हम देखते हैं। मिस्र की जो दासत्व है, दूसरा है बबीलोन की बंधुआई। యేసేపు కాలంలో యాకోబు కుటుంబీకులు ఐగుప్తు దేశమునకు కరువు వస్తే వెళ్ళినట్లుగా మనమంతా ఎరుగుదాం. और जो यूसुफ के समय में याकूब की परिवार जब उनके देश में जब फैमाइन आया था, वो मिस्र की ओर गए करके हम देखते हैं। యేసేపు యొక్క సహోదరులు ఫరో యుద్ధకు వెళ్ళి కొంచెం కాలం ఉండి వెళ్ళటానికి మేము వచ్చామన్నారని. और याकूब जाकर फरो के पास जाकर पूछता है कि थोड़े समय हम यहाँ पे रह के वापस चले जाएंगे। ఆది కాండము 47వ అధ్యాయము వచనము 4. ఆది కాండము 47వ అధ్యాయము వచనము 4. Genesis 47 verse 4. మరియు వారు కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి అన్నారండి. उत्पत्ति 47 का 4वां वचन। కొంతకాలం ఉండటానికి వచ్చామన్న వాళ్ళు 400 సంవత్సరాలు ఉన్నారు. कुछ समय के लिए रहने के लिए आए थे जो लोग बोले, वो 400 साल उसी देश में रह गए। ఐగుప్తు దేశములో వారు దాసులుగా ఉన్నారు. मिस्र देश में वो लोग दास बन के रहे थे। యేసేపు తరువాత యేసేపుని ఎరుగని మరి యొక్క ఐగుప్తు రాజు వచ్చి ఇశ్రాయేలును బహు శ్రమలు పెట్టాడు. और यूसुफ को जो राजा नहीं जानता था वो आता है और इस्राएली लोगों को बहुत क्लेश देता है। దేవుడైన యెహోవా వారి మొర ఆలకించి మోషే ద్వారా ఆ ప్రజలను విడిపించాడు గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ క్రింద. और जो प्रभु परमेश्वर ने उनकी दुहाई सुनी और मूसा के द्वारा उनको छुड़ाया मेमने के लहू के द्वारा। అలాగున వారు ఐగుప్తు దాస్యం నుండి బయటికి విడిపింపబడినట్లుగా మనం చూస్తున్నాం. इस प्रकार हम देखते हैं कि वो मिस्र के जो दासत्व है उससे वो छुड़ाए जाते हैं। నిర్గమకాండములో ఈ చరిత్ర మనము ఎరిగే ఉన్నాం. निर्गमन की किताब में इसका इतिहास हम अच्छे से जानते हैं। ఆ తరువాత యెహోషువ కాలంలో వారు వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నారు. और योशुआ के समय में जो वाचा दिया हुआ देश था उसको वो स्वतंत्रित करते। ఆ యెహోషువ తరువాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. और यहोशू के बाद उनको प्रभु ने न्यायियों को दिया। న్యాయాధిపతుల తర్వాత దేవుడు వారికి రాజులను అనుగ్రహించారు. न्यायों के बाद परमेश्वर ने उनको राजाएं प्रदान की। దేవుని ప్రజలు వేలే రాజులు దైవ భయముగా జీవించి और परमेश्वर जिन राजाओं को नियुक्त किया था उनकी प्रजा को देखने के लिए वो परमेश्वर के भय को मानते हुए తాము పాపం చేస్తూ ప్రజలను కూడా పాపములోకి నడిపించారు. और वो परमेश्वर का भय नहीं मानते, वो खुद पाप करते हुए अपने प्रजा को भी पाप में लेके गए। అందును బట్టి దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను బబులోను రాజుకు అప్పగించారు. और इसलिए इस्राएली प्रजा को परमेश्वर ने बबीलोन के राजा के हाथ में सौंप दिया। ఇశ్రాయేలీయులేమో అషూరు రాజుకు అప్పగించబడ్డారు. యోధా వారేమో బబులోను రాజుకు అప్పగించబడ్డారు. और इस्राएली जो प्रजा थे वो अशूर के राजा के हाथ में सौंपे गए और वैसे यहूदा के जो लोग थे वो बबीलोन के राजा के हाथ में सौंपे गए। ఇక్కడ మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో మనం చూస్తున్న సంగతులు అవే. और दानियल की किताब उसके पहले अध्याय में यही सच्चाइयों को हम देखते हैं।
దేవుడైన యెహోవా బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు దేవుడైన యెహోవా బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు यहोवा जो है बबीलोन के राजा नेबुकदनेस्सर को యూదా జనాంగమును అప్పగించాడు, దేవుని మందిరములోను ఉపకరణములను అప్పగించాడు. और यहूदा जो प्रजा थे उनके हाथों में सौंप दिया और मंदिर में जो सामग्री थी वो भी उनके हाथों में सौंप दिया। చాలా మందిని చెరగా తీసుకుని వచ్చాడు బబులోను రాజు అయిన నెబుకద్నెజర్. बबीलोन के राजा जो नेबुकदनेस्सर था बहुत से लोगों को वो बंदी बनाकर लेके आता है। అందుకే దీన్ని యోధా వారి యొక్క చెరకాలం అంటారండి. और इसलिए इसको यहूदी जो प्रजा था उनका बंदुवाई का समय करके भी बोलते हैं। అలాగున చెరగా తీసుకుని రాబడిన వారిలో ఇప్పుడు మనం చూసాం కదండి, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు కూడా ఉన్నారండి. ऐसे जो यूदा के लोग थे जो ऐसे बंदुआई में थे उनमें से दानियल, हनन्या, मिशाएल और अजरिया का नाम हमने सुना है। యూదుల్లో నుండి చాలా మందిని చెరగా తీసుకుని వచ్చాడు. और यहूदा में से अनेक लोगों को बंदुआई में लेके आए थे। కానీ ఇక్కడ నలుగురు యోధా బాలను వచ్చి సంగతులు ఇక్కడ మనం చూస్తున్నామండి. और उनमें से कुछ यहूदा के संतानों के बारे में यहाँ पे हम देखते हैं। 4వ వచనం చదువుతున్నప్పుడు चौथा वचन जब हम पढ़ते हैं వారి యొక్క చరిత్ర క్లుప్తంగా అక్కడ మనం చూస్తున్నాం. ఆ నలుగురు చరిత్ర संक्षेप में उनका जो इतिहास है, उन चारों के बारे में जो इतिहास है वो चौथे वचन में हम देख सकते हैं। ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును इस्राएली राजवंश और उनकी बुद्धि में प्रवीण होते हुए సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి ज्ञान में निपुण और विद्वान थे తత్వజ్ఞానము తెలిసిన వారై और उनकी बुद्धि में वो प्रवीण थे। రాజనగరమును నిలువదగిన కొందరు బాలును రప్పించెను। राज मंदिर में हाजिर रहने के योग्य हो और उन्हें कसदियों के शास्त्र और भाषा की शिक्षा दी। వీరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనే వారు కూడా ఉన్నారు। इनमें दानियल, हनन्या, मिशाएल और अजरिया भी थे। ఇప్పుడు మనం కొంత ఆలోచన చేస్తుంటే దానియేలు రాజవంశమునకు చెందినవాడుగా చూస్తున్నామని। और इसके बारे में थोड़ा चिंता करेंगे तो दानियल ना वो राजवंश का था करके हम देख सकते हैं। యోధుడు అంటే యోధా గోత్రము చెందినవాడు। यहूदी था तो इसका मतलब यूदा जो गोत्र है उसका वो था। రాజవంశమునకు చెందినవాడు, राजवंशी था లోపము లేని సౌందర్యము జ్ఞానం కలిగిన వాడుగా చూస్తున్నాం। और निर्दोष, सुंदर और ज्ञानी था करके हम देख सकते हैं। రాజకుమారుడుగా పుట్టిన दानियल जो राजा का पुत्र के रूप में जन्म लिया, బబులోను దేశమునకు ఒక బందీగా, ఒక బానిసగా కొనుక్కోబడ్డాడు। परंतु वो बबीलोन के देश में एक बंदुआई के रूप में वो गया। కారణం ఏమిటి? इसका कारण क्या है? ఇర్మియా గ్రంథము इर्मिया 40వ అధ్యాయం। इर्मिया की किताब 40 अध्याय, जेरेमिया चैप्टर 40 వచనము 3 చదువుతున్నాను। 3 తాను చెప్పిన ప్రకారం యెహోవా దానిని రప్పించి చేయించెను। మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాట వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టినది। चैप्टर 40 वर्स 3। इर्मिया उसका 40 अध्याय उसका 3रा वचन। తాము చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను। మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టినది। वहां पे ऐसा लिखा है, जैसा यहोवा ने कहा था वैसा ही उसने पूरा भी किया है। तुम लोगों ने जो यहोवा के विरुद्ध पाप किया और उसकी आज्ञा नहीं मानी, इस कारण तुम्हारी यह दशा हुई है। దేవునికి విరోధంగా పాపం చేశారు, और यहोवा के विरोध में उन्होंने पाप किया था, ఆయన మాట వినలేదు, उनकी आज्ञा को नहीं माने, అందుకు ఈ గతి పట్టినది అంటున్నాడు। इस कारण तुम्हारी यह दशा हुई है करके लिखा है। ఆ వచనమును మనం ధ్యానం చేస్తుంటే इन वचनों को अगर जब हम ध्यान करते हैं, వారికి ఎందుకు ఆ గతి పట్టినది మనకు తేటగా అర్థమవుతున్నదండి। स्पष्ट रीति से हमें समझ आता है क्यों उनको ऐसी दशा हुई।
ఒక నిమిషము నేను నీవు కూడా ఈ ప్రశ్న వేసుకుంటే మనకెంతో ప్రయోజనం, ఎంతో దిద్దుబాటుగా ఉంటది. और ये हमारे लिए अच्छी और भली बात है अगर हम भी 1 मिनट रुक कर ऐसे प्रश्न हम अपने आप को डालें। నాకు ఎందుకు ఈ గతి పట్టినది? क्यों हमारी ऐसी दशा हुई है? మాకు ఎందుకు ఈ గతి పట్టినది? क्यों हमारी दशा ऐसी हुई है? దేవుని ప్రజలు, విశ్వాసులు ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్న परमेश्वर के जो जन है, जो विश्वासी है, अपने आप को प्रश्न डालना है, మాకు ఎందుకు ఈ గతి పట్టినది? क्यों हमारी ऐसी दशा हुई है? మా కుటుంబంలో ఎందుకు ఈ గతి పట్టినది? हमारी परिवार में क्यों ऐसी दशा आई है? మా సంఘములలో ఎందుకు ఈ గతి పట్టినది? क्यों हमारी कलीसिया में ऐसी दशा आई है? ఎప్పుడైనా ఆలోచన చేసావా? क्या कभी ऐसे विचार किया है? దానికి జవాబు తేటగా బైబిల్ గ్రంథమే తెలియజేస్తుంది. स्पष्ट रीति से उसका जो जवाब है बाइबल ही हमें सिखाता है। యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాట వారు వినక తిరుగుబాటు చేసినట్టుగా చూస్తున్నాం. यहोवा के विरुद्ध पाप किया और उसकी आज्ञा नहीं मानी और उसके विरोध में गए करके हम देखते हैं। ఇప్పుడు దానియేలు ఆ యొక్క నలుగురు స్నేహితుల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు రాజవంశములో పుట్టిన ఈ యొక్క రాజకుమారులు ఐగుప్తు బబులోనులో బానిసలుగా ఎందుకు వెళ్ళారు? और जो दानियल और उनके स्नेह के बारे में हम देख रहे थे, जो दानियल जो है राजा का पुत्र था, परंतु बबीलोन में बंधुआई के रूप में क्यों गए? కారణం ఏంటి? ఇప్పుడు మనకు అర్థమైపోయిందండి. इसका कारण क्या है? हमें समझ आया, పాపము. पाप है। ఎవరు పాపము? ప్రశ్న మళ్ళీ. किसका पाप है? वो एक प्रश्न है। దానియేలు పాపమా? దానియేలు యొక్క పితరుల పాపమా? और दानियल का पाप है कि दानियल के जो पूर्वज थे उनका पाप है? దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు परमेश्वर के वचन से जब हम ध्यान करते हैं, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, చాప్టర్ किताब 32 अध्याय 32వ అధ్యాయము వచనము 18. यिर्मयाह 32 उसका 18, यिर्मयाह चैप्टर 32 वर्स 18। 32:18 అక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాము. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. वो हजारों पर करुणा करता रहता, परंतु पूर्वजों के अधर्म का बदला उनके बाद उसके वंश के लोगों पे भी देता। हे महान और पराक्रमी परमेश्वर, जिसका नाम सेनाओं का यहोवा है। దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉన్నదో చూడండి. परमेश्वर का वचन कितना स्पष्ट है, आप देखिए। నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. तो हजारों पर करुणा करता रहता, परंतु पूर्वजों के अधर्म का बदला उनके बाद उनके वंश के लोगों को भी देता। అదే సమయంలో ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. एजिकेल की किताब उसका 18वां अध्याय हम निकालेंगे। एजिकेल चैप्टर 18 18వ అధ్యాయము వచనము 18 వచనం మొదటి 2 వచనాలు చదువుకుందాం. 1-2 అండి. 18వ అధ్యాయము 1-2. एजिकेल 18 उसका 1 और 2। एजिकेल चैप्टर 18 वर्स 1 and 2। एजिकेल 18 1 and 2। మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను. फिर यहोवा का ये वचन मेरे पास पहुंचा, तुम लोग जो इस्राएल देश के विषय में ये कहावत कहते हो, खट्टे अंगूर तो खाए पुरखा लोगों ने, परंतु दांत खट्टे हुए बच्चों के। తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను అనే మాట స్పష్టంగా ఉన్నదండి. स्पष्ट रीति से यहाँ पे लिखा है, खट्टे अंगूर तो खाए पुरखा लोगों ने, परंतु दांत खट्टे हुए बच्चों के। వాస్తవంగా ఎవరు పళ్ళు పులియాలి? वास्तव में किसका जो दांत है वो खट्टा होना है? ఎవరు ద్రాక్ష పళ్ళు తింటే వారు పళ్ళు పులుస్తాయి. जो लोग अंगूर खाते हैं उनका जो दांत है वो खट्टा होना है। కానీ ఇక్కడ తండ్రులు ద్రాక్ష పళ్ళు తిన్నారు, వారి పిల్లల పళ్ళు పులిసినాయని లేఖనం చెప్తున్నారు. वचन हमें बताता है पुरखा लोगों ने वो अंगूर को खाया, परंतु उनके बच्चों के दांत खट्टे हुए।
దాని అర్థము ఇర్మియా ఇందాకే చెప్పినట్టుగా 32లో చూస్తున్నాం. తల్లిదండ్రుల కోపము వారి పిల్లల మీదకు వస్తుందని, వారి పిల్లలు అనుభవిస్తారని దేవుని వాక్యములో స్పష్టంగా ఉన్నది. और इसका जो अर्थ है हम यिर्मयाह की किताब 32 अध्याय में देखे थे, जो पूर्वजों का जो दोष है वो उनके बच्चों पे आता है, वो सहेंगे करके वहां पे लिखा है। విశ్వాసులైన తల్లిదండ్రులారా, विश्वासी माता पिता, ఈ యొక్క వచనాలు మనకు చాలా హెచ్చరికగా ఉన్నాయండి. ये वचन जो है हमारे लिए एक चेतावनी के समान है। ఈ వచనాలు చాలా హెచ్చరికగా ఉన్నాయి. ये वचन जो है हमारे लिए बहुत ही चेतावनी के समान है। తల్లిదండ్రులు చేసిన దోషాలు పిల్లల మీదకు వస్తాయి, పిల్లలు అనుభవిస్తారు, వారికి శిక్ష వస్తుందని లేఖనము తేటగా మనం చూస్తున్నాము. वचन हमें स्पष्ट रीति से बताता है जो पुरखाओं के जो पाप है, जो दोष है, उनको बच्चों पे आएगा, बच्चे वो अनुभव करेंगे, वो उनका शिक्षा पाएंगे। వాస్తవంగా నిజము చెప్పాలంటే మనము బ్రతుకుతున్నది ఎవరి కొరకంటే మన పిల్లల కొరకే. वास्तव रीति में बोलना है तो हम किसके लिए जीवन बिताते, हमारे बच्चों के लिए है। వారు క్షేమంగా ఉండాలని, वो अच्छा रहना है, వారు అభివృద్ధి చెందాలని, का बढ़ोतरी होना है, వారు ఆశీర్వదించబడాలని, वो आश्रित होना है। మనందరి ఆశ, మనందరి కోరిక. यही हमारी आशा है, यही हम चाहते हैं। వారి దీవెన ఆశీర్వాదం ఎవరి మీద ఆధారపడి ఉన్నది? అలాగైతే ऐसे देखा जाए तो उनका जो आशीष है वो किस पे आधारित है? తల్లిదండ్రులమైన మన మీదే ఆధారపడి ఉంది. जो माता पिता हम हैं, हम पे ही आधारित है। వారి దీవెన మన మీద ఆధారపడి ఉంది, వారి శాపం కూడా మన మీద ఆధారపడి ఉంది. उनका जो आशीष है वो भी हमारे ऊपर आधारित है, वैसे ही उनका जो श्राप है वो भी हमारे ऊपर आधारित है। అలాగైతే మనం దేవుని సన్నిధిలో ఎంత గడగడలాడుతూ జీవించాలి, ఎంత యోగ్యంగా పవిత్రంగా జీవించాలి ఆలోచన చేయండి. मैं सोचना है परमेश्वर की उपस्थिति में कितना कांपते हुए पवित्रता के साथ हमें जीवन बिताना है। విలాప వాక్యములు, లెమెంటేషన్స్ విలాప వాక్యములు 5వ అధ్యాయము వచనము 7 చదువుతున్నాను. विलाप गीत 5 उसका 7 वचन हम पढ़ेंगे। Lamentations 5 verse 7। మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్ష అనుభవించుతున్నాము. हमारे पुरखाओं ने पाप किया और मर मिटे हैं, परंतु उनके अधर्म के काम का भार हमको उठाना पड़ा है। మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుతున్నాము. हमारे पुरखाओं ने पाप किया और मर मिटे हैं, परंतु उनके अधर्म के कामों का भार हमको उठाना पड़ा है। 16వ వచనం కూడా చదువుతున్నానండి, అదే అధ్యాయము. उसी अध्याय का 16 वचन भी हम पढ़ेंगे, वर्स 16। మా తలల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. हमारे सिर पर का मुकुट गिर पड़ा है, हम पर हाय क्योंकि हमने पाप किया है। ఇప్పటి వరకేమో తల్లిదండ్రులు చేసిన దోషాన్ని బట్టి పిల్లలు శిక్షించబడుతున్నారని, వారి మీదకి ఆ శాపం వచ్చి ఆ దోష శిక్ష అనుభవిస్తున్నారు మనం చూసాం. ఇప్పుడు అంటున్నారు మేమే పాపం చేశాము, మాకు శ్రమ, మా తలల మీద నుండి కిరీటాలు పడిపోయాను అంటున్నారండి. अभी तक हमने देखा माता पिता का दोष, जो पाप उन्होंने किया, उनका जो शिक्षा है वो बच्चों को सहना पड़ा, परंतु इधर हम देखते हैं इसी कारण हमने ही पाप किया, हमारी सर का मुकुट गिर पड़ा है, हम पर हाय। అలాగైతే తల్లిదండ్రులు చేసిన దోషాన్ని బట్టి పిల్లలు శిక్షించబడతారు. ऐसा देखा जाए तो माता पिता का जो दोष है, जो पाप है, उसके वजह से बच्चे शिक्षा उठाते हैं। పిల్లలు చేసిన దోష శిక్ష కూడా పిల్లలు అనుభవిస్తారు. बच्चे जो पाप करते हैं, जो दोष है उनका, उसके कारण भी वो लोग ही दंड उठाते हैं। రెండు విధాల శిక్ష వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. दोनों तरफ का जो दंड है वो आते हमें नजर आता है। ఈ మాటలు వింటున్నప్పుడు ఎంత గడగడలాడుతూ జీవించాలి. పిల్లలు తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఎంత గడగడలాడుతూ జీవించాలో దేవుని ఎదుట మనం లేఖనము మనం గద్దిస్తూ తెలియజేస్తుందండి. और ये जो बातें हम सुनते हैं, माता पिता हो या बच्चे हो, परमेश्वर की उपस्थिति में कितना कांपते हुए पवित्रता के साथ हमें जीवन बिताना है, वचन हमें दिखाता है। నిర్గమకాండము 20వ అధ్యాయం వచనము 5 అండి. निर्गमन उसका 20 अध्याय 5वां वचन। Exodus chapter 20 verse 5। ఏలి అనగా నీ దేవుడు నా యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో
3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తా అంటున్నాడు. तू उनको दंडवत न करना और न उनकी उपासना करना, क्योंकि मैं तेरा परमेश्वर यहोवा जलन रखने वाला परमेश्वर हूँ। और जो मुझसे बैर रखता है उनके बेटों, पोतों और परपोतों को भी पितरों का दंड दिया करता हूँ। 10 ఆజ్ఞలలోనే దేవుడి సంగతులు తెలియజేస్తున్నాడు. जो 10 आज्ञाएं हैं उनमें ये बातें प्रभु बताता है। తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తారంట. 3-4 తరముల వరకు రప్పిస్తారంట. ఆయన ప్రేమించిన వారిని 1000 తరాల వరకు కరుణిస్తానని 6వ వచనంలో మనం చూస్తున్నామండి. और जो पिता का जो दोष है, वैसे 3-4 पीढ़ियों तक का दोष है वो बच्चों को उठाना पड़ेगा। वैसे इन 6वें वचन में हम देखते हैं 1000 साल तक जो प्रभु परमेश्वर का भय मानते हैं उन पर करुणा होगी। దానియేలు విషయం మనం ధ్యానం చేస్తున్నప్పుడు दानियल के विषय को जब हम ध्यान करते हैं, దానియేలు పాపం చేసిన వాడు కాదు. दानियल ने पाप नहीं किया था। 8వ వచనంలో బాలుడుగా ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్న వానిగా మనం చూస్తున్నాం. 8वें वचन में हम देखते हैं जब वो बालक ही था उन्होंने एक निर्णय लिया था। తాను అపవిత్రపరచుకోకూడదని ఒక తీర్మానం చేసుకున్న వానిగా మనం చూస్తున్నామండి. 8वें वचन में हम देखते दानियल ने जब वो बालक ही था एक निर्णय लिया था कि अपने आप को वो अपवित्र नहीं करेगा। కాబట్టి దానియేలు అతని యొక్క మిగిలిన 3 స్నేహితులకు ఈ చెర ఎందుకు వచ్చింది, ఈ సంఖ్యలు ఎందుకు వచ్చినాయి, ఈ యొక్క దాస్యం ఎందుకు వచ్చినదంటే వారు చేసిన పాపం బట్టి కాదు, కానీ వారి పితరులు చేసిన పాపం అని మనకు తేటగా అర్థమవుతున్నదండి. स्पष्ट रीति से हम देखते हैं दानियल उसके साथ जो 3 उनके दोस्त लोग थे, ये बंधुआई, ये जो जंजीर है, ये जो दासत्व है, क्यों उनके ऊपर आया? अगर हम देखें तो स्पष्ट रीति से हमें समझ आता है उनके पितरों के जो पाप थे उनके कारण उनको ये सब झेलना पड़ा। ఈ సమయమున దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపములు ఏమిటి? इस समय में परमेश्वर के जो जन थे, इस्राएली प्रजा थे, उनका पाप क्या था? యెరూషలేము మహారాజు పట్టణం, और यरूशलेम जो है महाराजा का जो नगर था, కానాను దేశము వాగ్దాన దేశం, और कानान जो देश था वो वाचा का देश था। అక్కడ ఉన్న ప్రజలు దేవుని ప్రజలు, वहां पे जो लोग थे वो प्रभु के जन थे, కానీ వారి పట్టణము నాశనం చేయబడింది. వారు బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడ్డారు. परंतु वो और उनका जो नगर था वो नाश किया गया था और वो बंधुआई के रूप में बबीलोन को गए। సొలొమోను కట్టిన దేవాలయము కూడా కాల్చబడింది, అందులోని ఉపకరణములన్నీ తీసుకుని పోబడ్డవని. और सुलोमन ने जो मंदिर बनाया था वो भी जलाया गया और उसमें जो सामग्री थी वो सब लेके गया। అలాగైతే ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట ఎంత ఘోరమైన పాపం చేశారో కదా. और ऐसे देखा जाए तो परमेश्वर के जो जन इस्राएली प्रजा थे, परमेश्वर के सम्मुख कितना घोर पाप किया होगा। లేవియాకాండము 26వ అధ్యాయం, लेवियावस्था उसका 26 अध्याय, लेविटिकस चैप्टर 26, 26వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు కొన్ని సంగతులు తేటగా అక్కడ మనం చూస్తున్నామని. लेवियावस्था उसका 26, वैसे व्यवस्था विवरण उसका 28 हम देखेंगे तो स्पष्ट रीति से कुछ बातें हमें समझ आता है। ఇన్ని మనం వివరంగా చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి और विस्तृत रूप से देखने के लिए हमारे पास समय नहीं है, परंतु రిఫరెన్సులు కొన్ని చూపిస్తున్నాను. और जो हमारे लिए आवश्यक रेफरेंसेस है वो हम देखेंगे। 26వ అధ్యాయం, लेवियावस्था उसका 26 अध्याय, పద్నాలుగో వచనం చదువుతున్నాను. 14వ వచనం, लेवियावस्था 26 उसका 14 वचन, లేవియాకాండం 26వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చదువుకుందాం. 3-4 వచనాలు చదువుతున్నాం. ముందుగా लेविटिकस 26 वर्स 3 and 4 पहले हम पढ़ेंगे। మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములో మీకు వర్షము ఇచ్చేదను, మీ భూమి పంటలు ఇచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. అధ్యాయము అంతా నా మాట వింటే
మీకు దీవులన్నీ వస్తాయని చెప్తున్నాడండి. पूरे अध्याय में अगर आप मेरी बात को सुनोगे, मेरी आज्ञा को मानोगे, तो ये सब आशीषें आप पर आएगी करके कहते आए। 14వ వచనంలో కూడా సేమ్ చాప్టర్ 14వ వచనం, 14 वचन में, మీరు నా మాట వెనక నా ఆజ్ఞలను అన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడల నేను మిమ్మును శపిస్తానంటున్నాడు. और यदि तुम मेरी न सुनोगे और इन सब आज्ञाओं को न मानोगे और मेरी विधियों को निकम्मा जानोगे और तुम्हारी आत्मा में निर्णयों से घृणा करे और तुम मेरी सब आज्ञाओं का पालन न करोगे वरन मेरी वाचा को तोड़ोगे तो तुम्हें मैं श्रापित करूंगा करके लिखा है। దేవుని వాక్యం లోతుగా ధ్యానించాలని ఆశ కలిగిన వారు దీర్ఘం లేవియా కాండం 26వ అధ్యాయం తప్పక చదువుకోవాలండి. और जो वचन को ध्यान से परख के जानना चाहते हैं, लेवियावस्था उसका 26 अध्याय आपको पढ़ना चाहिए। అలాగనే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం కూడా చదువుకోవాలండి. इसके साथ साथ व्यवस्था विवरण उसका 28 अध्याय भी आपको पढ़ना चाहिए। అక్కడ కూడా దేవుడు ఆజ్ఞ వారికి ఇచ్చిన నా మాట వింటే ఈ దీవులన్నీ మీ మీదకి వస్తావని చెప్తున్నాడు. वहां पे भी अगर आप मेरी बात मानोगे, मेरी आज्ञा को मानोगे, तो ये सब आशीष आप पर होगी करके लिखा है। ద్వితీయోపదేశ కాండం 28 మొదటి 3 వచనాల్లో ఆ సంగతులు మనం చూస్తున్నాం. व्यवस्था विवरण 28 अध्याय उसके पहले 3 वचन में उन बातों को हम देख सकते हैं। అలాగనే 15వ వచనం నుండి అదే అధ్యాయంలో మీరు నా మాట వినని ఎడల ఈ శాపములన్నీ మీ మీదకి వస్తాయని చెప్పాడండి. अंकल फ्रॉम 15 ऑनवर्ड्स, వర్స్ 15 15 से नीचे अगर हम पढ़ेंगे तो अगर ये सब बातें, ये सब आज्ञा अगर आप ना मानोगे तो ये सब श्राप आप पर आएगा करके नीचे लिखा है। అలాగున ఇశ్రాయేలీలు దేవుని మాట వినక దేవుని ఆజ్ఞకు లోబడక ఆయన మీద తిరుగుబాటు చేశారు. నా మాట వినకపోతే ఈ శాపములన్నీ మీ మీదకి వస్తావని దేవుడు చెప్పిన ఆ మాట, ఆజ్ఞ, ఇశ్రాయేలు దేవుని మాట వినకపోవటం బట్టి వారికి ఈ గతి పట్టినది అని మనం ముందుగానే ఇర్మియా గ్రంథంలో చూసాం. మాట వినలేదు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. और परमेश्वर ने कहा था कि इन बातों, मेरी आज्ञा को अगर आप ना मानोगे तो मैं इस प्रकार करूंगा, इससे श्राप आप पर आएंगे करके कहा था। वैसे इस्राएली प्रजा ने परमेश्वर की बात ना सुनते हुए बलवा किया था, इसके वजह से उनकी दशा ऐसी हुई है, इस प्रकार हुई है करके हमने यिर्मयाह में पहले ही पढ़ा था। దేవుని ప్రజలు చేసిన పాపములు కొన్ని మీదట ఉంచాలని 7 విధములైన పాపములను నేను రాసుకున్నానని, ఇంకా చాలా ఉన్నాయి. 7 విధములైన పాపములు మీదట ఉంచాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే परमेश्वर के जनों ने जो पाप किया था, इस्राएली प्रजा ने जो पाप किया था, उसके 7 बातों को मैंने लिख के रखा है, 7 प्रकार के पापों को मैंने लिख के रखा है। ये क्यों हमें ध्यान करना है? మనము, మన కుటుంబాలు, మన సంఘాలు దేవుని కృపలో వర్ధిల్లాలని ఆశతోనే हम अपने परिवार और अपनी जो कलीसिया है प्रभु के अनुग्रह में बढ़ोतरी करना है, तो దేవుని కోపము కాకుండా దేవుని కృపను, అనుగ్రహమును పొందాలని ఆశతో ఈ సంగతులు తెలియజేస్తున్నాను. परमेश्वर का प्रकोप ना पाते हुए उनके अनुग्रह, उनकी करुणा पाने के लिए ये आशा के साथ ये बातें मैं आपके सामने रखता हूँ। ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని మాట ఎలా వినలేదో, और जिस प्रकार उस समय में इस्राएली प्रजा ने परमेश्वर की बात नहीं सुनी, ఈనాడు కూడా విశ్వాసులు అనేకులు దేవుని మాట వింటలేదండి. और आज के समय में भी अनेक विश्वासी लोग परमेश्वर की बात नहीं सुन रहे। దేవుని మాట వినకపోతే ఆనాడు ఇశ్రాయేలుకి ఏ గతి పట్టిందో, और जब इस्राएली लोग उस समय में जिस प्रकार की दशा उनकी हुई जब उन्होंने परमेश्वर की बात नहीं सुनी, దేవుని వాక్యమునకు, లేఖనమునకు మనము లోబడకపోవటం బట్టి మనకు కూడా, మన సంఘాలు కూడా ఇలాగున నీరసిల్లిపోతున్నాయి. చాలా సమస్యలతో ఎన్నెన్నో పరిస్థితులు మనం చూస్తున్నామండి. परमेश्वर के वचन के अधीन हम नहीं रहे, इसलिए अपनी कलीसिया में हो, अपने व्यक्तिगत जीवन में इतना कमजोरी हमें महसूस करना हो रहा है। ఇవి మనకు హెచ్చరిక, మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ये सब बातें हमारे चेतावनी के नाई है जो हम ध्यान करने वाले हैं। లేవియా కాండము 25వ అధ్యాయం అండి. लेवियावस्था उसका 25 अध्याय है। 25వ అధ్యాయం 4-5 వచనాలు. लेवियावस्था 25 उसका 4 और 5 वचन।
Leviticus 25 verse 4 and 5. ఏడవ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షము తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చేలు పంట కోయకూడదు, శుద్ధిపరిచిన నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. परंतु 7वें वर्ष भूमि को यहोवा के लिए परम विश्राम काल मिला करे, उसमें न तो अपना खेत बोना और न अपनी दाख की बारी छाटना, जो कुछ काटे हुए खेत में अपने आप से उगे उसे न काटना, और अपनी बिन छाटी हुई दाखलता की दाखों को न तोड़ना, क्योंकि वो भूमि के लिए परम विश्राम का वर्ष है. 4వ వచనములో అది భూమికి మహావిశ్రాంతి కాలం అంటున్నాడు. चौथे वचन में लिखा है भूमि के लिए वो परम विश्राम काल है. అక్కడ మనం సమయం వివరంగా చెప్పుకోవడానికి సమయం లేదు. 7 సంవత్సరాలు పంట పండినప్పుడు 7వ సంవత్సరము విశ్రాంతి భూమికి ఇవ్వాలని దేవుడు రాసి పెట్టాడు ఆజ్ఞని. विस्तृत रूप से देखने के लिए समय नहीं है, परंतु 7 वर्ष जब भूमि अपना फसल लाता है, 7वां वर्ष भूमि के लिए परम विश्राम काल है कर व्यवस्था में लिखा है. 4 సంవత్సరములు వారు పంట పండించుకొని భూమి ఫలమును అనుభవించవచ్చు. और 6 वर्ष वो फसल लाते हुए उसका जो भूमि का जो फल है उसको वो अनुभव कर सकते हैं. 7వ సంవత్సరం వారి భూమిని పండించకూడదు వారు. और 7वें वर्ष में वो भूमि पर खेती नहीं करना है करके लिखा है. భూమికి విశ్రాంతి కాలం అని దేవుని వాక్యం తెలియజేస్తుందని. परमेश्वर का वचन हमें स्पष्ट रीति से बताता है कि वो 7वां वर्ष भूमि के लिए परम विश्राम का काल है. భూమి ఆకాశం సృజించిన దేవుడు ఎంత జ్ఞానం కలిగిన దేవుడు కదా. भूमि और आकाश का जो सृजन किया है वो कितना ज्ञानी परमेश्वर है. ఈ యొక్క వచనము ఎంత వ్యవసాయమునకు ఎంత విశేషమైనదండి వ్యవసాయదారులకు కూడా. और जो खेती करते हैं उनके लिए कितना विशेष ये पद है. ఎడతెక్క కంటిన్యూగా మనం పంట పండించకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. स्पष्ट रीति से वचन हमें समझाता है कि निरंतर हमें फसल करते हुए नहीं रहना है. ఇప్పుడు మరి వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా భూమికి విశ్రాంతిని ఇవ్వండి అని చెప్తున్నారు. जो खेती बाड़ी का जो डिपार्टमेंट है वो भी बोलता है कि आप जो फसल है जो भूमि है उसको एक विश्राम दो. దేవుడు ఏది ఆజ్ఞనిచ్చినా మన మేలు కొరకే మన ప్రయోజనం కొరకే కదా. परमेश्वर जो भी आज्ञा देता है वो हमारी भलाई के लिए ही है ना. కానీ ఇశ్రాయేలీలు అలాగున భూమికి విశ్రాంతి ఇవ్వకుండా వారు పంట పండిస్తూనే వచ్చారని. परंतु जो इस्राएली प्रजा थे वो लोग ऐसे भूमि को विश्राम नहीं देते, वो फसल उगाते हुए आए. అలాగున వారు దేవుని ఆజ్ఞ మీరినట్లుగా మనం చూస్తున్నాం. और वो परमेश्वर की आज्ञा के विपरीत गए करके हम देखते हैं. రెండవదిగా दूसरा ఇర్మియా గ్రంథం यिर्मयाह की किताब 32వ అధ్యాయం 32 अध्याय यिर्मयाह 32వ అధ్యాయము 33 34 వచనాలు చదువుతున్నాం. 33 34 వచనాలు. यिर्मयाह 32 उसका 33 और 34 वचन. यिर्मयाह chapter 32 verse 33 and 34. నేను పెందల కాడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. उन्होंने मेरी और मुंह नहीं वरन पीठ ही फेर दी है. यद्यपि मैंने उन्हें बड़े यत्न से सिखाता आया हूं, तो भी उन्होंने मेरी शिक्षा को नहीं माना. वरन जो भवन मेरा कहलाते हैं उसमें भी उन्होंने अपनी घृणित वस्तुएं स्थापित करते उसे अशुद्ध किया है. 7వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుతున్నాను అదే గ్రంథములో. उसी किताब में 7 उसका 17 भी हम पढ़ेंगे. 7 verse 17. యూదా పట్టణము 18 చదువుతున్నాను సమయం లేదు. పుట్టించినట్టు ఆకాశరాణి దేవతలకు పిండి వంటలు చేయవలని అన్య దేవతలకు అనార్పణమును పోయవలని పిల్లలు కట్టెలు వేరుచున్నారు. ఈ యొక్క అంశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ వచనాల్లో
ఇశ్రాయేలీలు విగ్రహారాధికులైపోయారు. और इन बातों का मुख्य उद्देश्य क्या है? इस्राएली प्रजा जो है वो मूर्ति पूजक बन गए हैं। మనిషే కాలంలో మనిషే చేసిన ఘోరమైన విగ్రహారాధన ఎంత భయంకరమైనదో కదా. और मनुष्य के समय में मनुष्य ने जो मूर्ति पूजा किया था कितना भयंकर था ना। ఎంత యూదా రాజు ఎంత ఘోరమైన పాపం చేశాడో కదండి. यहूदा के राजा ने कितना घोर पाप किया था ना। 30 దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయం మీరు చదువుకోండి. మరి సమయం లేదు కాబట్టి మరి నేను చేయగలిగింది ఏమీ లేకపోతుంది. दूसरा इतिहास 2 का 33 अब बाद में पढ़ लीजिए समय के अभाव के कारण। 3వ వచనం చదువుతున్నానండి. 2వ వచనం కూడా చదువుతాను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన ఏ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన ఇస్కియా పడగొట్టి ఉన్నత స్థలమును కట్టించి బయలు దేవతకు బలిపీఠమును నిలిపి దేవతా స్తంభమును చేయించి ఆకాశ నక్షత్రములన్నిటికీ పూజలు కొలిపించిరి. అంతేకాదు ఆ ముహూర్తాలు చూశాడు. 6వ వచనములోని ముహూర్తములు చూశాడు. చిల్లలింగతనము వాడుక చేశాడు. కర్ణ పిశాచముతో సూర్యగాండ్రతో సాంగత్యం చేశాడు. యెహోవా దృష్టికి బహు చెడు నడత నడిచి దేవుని ప్రజలను మోసం చేసిన వానుగా చూస్తున్నాం. 9వ వచనంలో యెరూషలేము కాపురస్తులను మోసం చేశాడు. और दूसरा इतिहास 33 उसका 2, 6 और 9 वचन में किस प्रकार वो परमेश्वर के विरुद्ध में जाता है करके कैसे अपनी प्रजा को धोखा देता है करके वहां पे लिखा है। దేవుని మందిరములోనే విగ్రహములు నిలబెట్టారు. मनुष्य ने अपने जो परमेश्वर के जो मंदिर था उसमें मूर्तियों को खड़ा किया। వారు విగ్రహములను పూజిస్తూ వచ్చారు. मूर्ति की पूजा करते हुए आए थे। దేవుని ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయం మొదట్లో మనం ఏం చూస్తున్నాం? निर्गमन की किताब 20 अध्याय में पहले वचन में परमेश्वर की आज्ञा क्या हम पढ़ते हैं? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. मुझे छोड़ और कोई परमेश्वर आपके सामने नहीं होना है करके आज्ञा दिया। నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకోండి, సమయం లేదు. निर्गमन 20 उसका पहले 5 वचन आप पढ़िए। పైన ఆకాశమందు గాని కింద భూమి యందు గాని భూమి కింద ఉన్న నీళ్ళ యందు గాని దేని రూపమును చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు. ఎలయనగా నీ దేవుడను యెహోవా రోషము గల దేవుడను అంటున్నాడు. और आकाश में हो, पृथ्वी में हो और कहीं भी हो, कोई रूप आपको नहीं बनाए, कोई आकार आपको नहीं बनाना है, क्योंकि मैं जो तुम्हारा परमेश्वर हूँ, जलन रखने वाला परमेश्वर हूँ करके लिखा है। ఇశ్రాయేలు చేసిన ఘోరమైన పాపం ఇదే. और इस्राएली प्रजा ने जो घोर पाप किया था वो यही है। నిర్గమకాండములో వారు ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయం 32వ అధ్యాయంలో కూడా వారు విగ్రహారాధన చేసినట్లుగా మనం చూస్తున్నామండి. और जब इस्राएली प्रजा ने लाल समुद्र को पार करते हुए सिनाई पहाड़ के पास आए थे, वहां पे भी वो एक घोर पाप करते हैं करके निर्गमन की उसकी 32 अध्याय में हम पढ़ते हैं। బంగారు దూడను చేశారు. और एक ऐसे बछिया को बनाया था, बछड़े को बनाया था। ఇశ్రాయేలు నిన్ను రక్షించిన యెహోవా ఇదే అని చెప్పారు. और इस्राएली प्रजा को जो बंधुआई से छुड़ाया है वो परमेश्वर यही है करके बोलते हैं। దానికి పండగ చేసుకున్నారు. उसके लिए एक पर्व बनाते हैं। జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండేది, ఆడుటకు లేచారనే మాట చూస్తున్నాం. और खाने पीने के लिए वो प्रजा बैठे और खेलने के लिए कूदने के लिए वो उठे करके वहां पे लिखा है। అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తూనే వచ్చారు, విగ్రహారాధన చేస్తూనే వచ్చారని. तब से लेकर इस्राएली प्रजा मूर्ति पूजा करते हुए ही आए हैं करके देखते हैं। యెహోషువ కూడా ఇశ్రాయేలు సమాజంతో 20 ఆఖరి అధ్యాయంలో 24:15లో మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నారు. यहोशू उसका 24 अध्याय में आप किसी की भी सेवकाई करो, परंतु यहोशू बोलता है कि मैं और मेरा घराना सिर्फ परमेश्वर की ही सेवकाई करें। యెహోషువ కాలంలో కూడా ప్రజలు విగ్రహారాధన చేసినట్లుగా మనం చూస్తున్నామండి. यहोशू के समय में भी लोग मूर्ति पूजा करते हुए हमें नजर आते हैं। న్యాయాధిపతుల కాలంలో విగ్రహారాధన చేసినట్లు చూస్తున్నాము. न्यायों के समय में भी मूर्ति पूजा करते हुए हमें नजर आते हैं। రాజుల కాలంలో కూడా వారు విగ్రహారాధన చేసినట్లుగా మనం చూస్తున్నాము. राजाओं के समय में भी वो मूर्ति पूजा करते हुए हमें नजर आते हैं।
మరి విశేషంగా మనిషి కాలంలో చాలా హేయమైనవి చేసినట్టుగా చూస్తున్నాం. और मनुष्य के जो काल में बहुत नीच वो लोग मूर्ति पूजा करते हमें नजर आते हैं। దేవుని కోపానికి వారు గురయ్యారు. और परमेश्वर का जो प्रकोप है उसका सामना उनको करना पड़ा। వారు విగ్రహారాధన చేస్తూ వచ్చారండి. उन्होंने मूर्ति पूजा करते हुए आ रहे थे। ఈనాడు విశ్వాసులు కూడా విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు. आज के जमाने में जो विश्वासी लोग हैं वो लोग भी मूर्ति पूजा कर रहे हैं। అంటే మన మందిరాల్లో మరి ఒక బొమ్మలు ఐడల్స్ ఏమి ఉండవు, కానీ और हमारे जो मंदिर है उनमें कोई वस्तुएं या कोई आइडल्स तो नहीं रहता, परंतु మన హృదయంలోనే విగ్రహమును పెట్టుకుంటూ ఉన్నామండి. परंतु हमारे हृदय में ही हम एक मूर्ति को बनाए रखे हैं। విగ్రహారాధనని ధనాపేక్షని పౌలు భక్తుడు చెప్పాడు. और जो मूर्ति पूजा धन की अपेक्षा मूर्ति पूजा करके प्रेरित पौलुस लिखता है। విగ్రహారాధన అంటే దేవునికి బదులుగా దేవుని స్థానంలో నిలిపే దాన్ని విగ్రహం అంటారు. और मूर्ति पूजा या मूर्ति जो है परमेश्वर के स्थान को जो चोरी करता है, परमेश्वर के स्थान में जो चीज रखते हैं उसको मूर्ति कह सकते हैं। అలాగున మనము కూడా క్రీస్తు ప్రభుకు ఇవ్వాల్సిన హృదయములో ఇవ్వాల్సిన స్థానాన్ని ధనమునికి ఇస్తున్నాము, ఈ లోక సుఖాలకు ఇస్తున్నాము, మన పిల్లలకి ఇస్తున్నాము, మన పేరు ప్రతిష్టలకు ఇస్తున్నాము, ఇంకా దేనికో ఇస్తున్నాము. విగ్రహములను హృదయములోని నిలుపుకున్న వారు చాలా మందిని మనం చూస్తున్నాము. प्रभु यीशु मसीह को जो हृदय में स्थान देना है वो नहीं देते हुए इस संसार के धन को, बच्चों को और शौहरत नाम को देते हुए अपने ऐसे चीजों को मूर्ति बनाते हुए अपने हृदय में खड़े किए हुए लोग संसार में अनेक हैं। లవోదిక సంఘ పరిస్థితిని మనం గమనిస్తున్నప్పుడు लवोदिकिया की कलीसिया की जो परिस्थिति को जब हम स्मरण करते हैं, నేను ధనవంతుడును అనుకుంటున్నట్టుగా మనం చూస్తున్నామని. वहां पे वो सोचते हैं वो धनवान है। మెటీరియలిజం ఈజ్ ఎన్ ఐడల్. और जो वस्तुएं हैं उसके प्रति जो आशा है वो एक मूर्ति है करके हम देखते हैं। मनी इज एन आइडल. धन है वो एक मूर्ति ही है। प्लेजर्स आर आइडल्स. जो सुख विलास है वो भी एक मूर्ति के समान ही है। समटाइम्स आवर चिल्ड्रन में भी आवर आइडल्स. कुछ बार तो हमारे जो बच्चे हैं, हमारे खुद के बच्चे भी एक मूर्ति के समान हो सकते हैं। आवर जॉब्स में भी आवर आइडल्स. जो हमारी नौकरियां हैं वो भी हमारे लिए एक मूर्ति के समान हो सकता है। आदा नहीं है क्या? కాదని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ऐसा कोई है क्या जो बोल मना कर सकता है? ఆనాడు వారు బొమ్మలను పెట్టుకుని పూజ చేశారు. उस जमाने में तो वो लोग मूर्तियों को रखते हुए ऐसे रखते हुए वो लोग पूजा कर रहे थे। వారు మందిరంలో పెట్టి పూజ చేశారు బొమ్మల్ని. मूर्तियों को मंदिर में रखते हुए लोग पूजा कर रहे थे। ఈనాడు మనం హృదయంలోనే విగ్రహాలు పెట్టుకుని ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ పూజ చేస్తున్నాం. క్రీస్తు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండగా ప్రభువుకి రెండవ స్థానము మూడవ స్థానం ఇస్తున్నాం. ఎంత విచారకరమైన పరిస్థితి అండి. अभी के जमाने में तो हम तो अपने हृदय में उन मूर्तियों को रखते हुए जो बातें हमने डिस्कस किया है उन सब बातों को लेते हुए प्रभु यीशु मसीह को जो स्थान देना है उसको दूसरा या तीसरा स्थान देते हुए इन बातों को प्रथम स्थान देते हुए जीवन बिता रहे। कितना विचार की बात है। 4 దినముల క్రితం ఒక సహోదరుడు చెప్పాడు, ఈ రోజు ఉదయం కూడా ఒక సహోదరుడు నాకు చెప్పాడు. ఏంటంటే 4 दिन पहले भी एक भाई ने मेरे को बताया और आज सुबह भी एक भाई ने मेरे को इस प्रकार बताया। वो क्या है? మలాకి గ్రంథములో దేవుని మందిరమును మూసివేస్తే ఎంతో ధన్యత అని చెప్పాడు కదా. मलाकी की किताब में जो पहले अध्याय में हम देखते हैं परमेश्वर का मंदिर अगर बंद रहता तो अच्छा होता करके वहां पे लिखा है ना। మందిరమును మూసివేయవాడు ఉంటే నాకు మంచిది అంటున్నాడు ప్రభు. परमेश्वर कहता है कि कोई मंदिर को बंद कर डालता तो वो अच्छा भला होता करके परमेश्वर बताते हैं। ఆ వచనాన్ని ఆధారం చేసుకుని ఇద్దరు సహోదరులు నాకు చెప్పారు. और उस కరోనా వలన లాక్డౌన్ వలన మందిరాలు మూయబడ్డాయి. ఎందుకు? और अभी कोरोना के परिस्थिति के कारण मंदिर बंद है। क्यों? ప్రపంచ వ్యాప్తంగా దేవుని మందిరాలు మూయబడ్డాయి. और पूरे संसार और पूरे जगह पे परमेश्वर का जो मंदिर है वो बंद। కారణం ఏంటి? क्या कारण है? దేవుడు తన మందిరాలు మూయబడటం దేవునికి ఇష్టమా, అంగీకారమా? కాదు కదా. क्या परमेश्वर चाहता है कि उनके मंदिर बंद है या परमेश्वर ये चाहता है? नहीं ना। సంఘంగా కూడుకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, సంఘ సహవాసమును మనం ఆనందించాలి, అనుభవం పొందాలి, ఉద్యోగం పొందాలి, వాక్య ధ్యానం, సేవ అన్ని జరగాలి. కానీ దేవుడు ఈ కరోనా వలన సమస్తమును క్లోజ్ చేశాడు, షట్ డౌన్ చేశాడు. ఎందుకు?
परमेश्वर की उपस्थिति में हमें एकत्रित होना है, प्रार्थना करना है, उनकी आराधना करना है, वचन से सुनना है, एक रिवाइवल आना है। परंतु कोरोना के कारण परमेश्वर के मंदिर प्रभु ने बंद किया है। क्यों? మలాకీయులు అనుకుని నా మందిరం మూసివేసేవాడు ఉంటే నాకు సంతోషం అంటున్నాడు. मलाकी में लिखा है परमेश्वर का मंदिर अगर कोई बंद करने वाला होता तो वो भलाई है। ఈ దినాన మన మధ్య అలాగే చూస్తున్నామండి. और हमारे बीच में ऐसे अब के दिनों में भी हमें इसको देखते हैं। కారణం సంఘములలో విగ్రహారాధన చూస్తున్నాం, విశ్వాసులు హృదయాల్లో విగ్రహములు మనం చూస్తున్నాం. और कारण है कलीसिया में, अपने हृदय में, मनुष्यों में हम मूर्ति पूजा को देख सकते हैं। సంఘములలో పాపాన్ని మనం చూస్తున్నాం, कलीसिया में हम पाप को देख सकते हैं, అపవిత్రతను మనం చూస్తున్నాం, अपवित्रता को हम देख सकते हैं। ప్రభువుకు అసహ్యమైనవన్నీ ఇప్పుడు చూస్తున్నామండి. సంఘములోని విశ్వాసులు సంఘములోనే మనం చూస్తున్నామండి. और परमेश्वर को जो चीज नहीं भाते हैं वो सब कलीसिया में व्यक्तिगत रूप से परमेश्वर देख रहा है। ప్రభు హృదయం ఎంత బద్దలవుతున్నదో కదా పరిస్థితులను చూస్తున్నప్పుడు. और परमेश्वर का जो हृदय है वो कितना टूटता होगा ये सब बातें देखकर। ఆలోచన చేద్దాం, हम इस बातों पर विचार करें, దిద్దుకుందాం. हम ठीक करें। మూడవదిగా ఇశ్రాయేలు చేసిన పాపము, तीसरा जो इस्राएली प्रजा ने पाप किया था, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము వచనం 8 అండి. यिर्मयाह की किताब 5वां अध्याय उसका 8वां वचन, यिर्मयाह 5:8 है। వచనము 8. అక్కడ ఇశ్రాయేలీయులు వ్యభిచారము జారత్వం చేసినట్లుగా మనం చూస్తున్నామండి. वहां पे इस्राएली प्रजा व्यभिचार करते हुए नजर आते हैं। 5వ అధ్యాయం 8వ వచనం. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటోటు తిరుగుచు తన పొరుగువాని వారి వెంబడి సకిలించుచు ఉన్నాడు. అట్టి కార్యమును బట్టి నేను దండింపబోదునా. वे खिलाए पिलाए बेलगाम घोड़ों के समान हो गए। वे अपने अपने पड़ोसी के स्त्री पर हिनहिनाने लगे। జారత్వం వ్యభిచారము దేవుని ప్రజల్లో ఉన్నదా అన్నాడు. उस जमाने में जो व्यभिचार परास्त्रीगमी जो चीजें थे वो उन प्रजा में था। ఈనాడు కూడా దేవుని సంఘంలో దేవుని ప్రజల్లో ఈ భయంకరమైన దుస్థితి సేవకుల్లో కూడా మనం చూస్తున్నాం. और अभी के जमाने में परमेश्वर के जनों में अभी भी ये स्थिति है, सेवकों में भी हम ये बातों को देख सकते हैं। ప్రభువు చూస్తూ ఉంటాడా? దేవుడు తీర్పు తీర్చడా? परमेश्वर क्या इन सब बातों को देखते चुप रह जाएगा? क्या वो न्याय नहीं करेगा? ఒక దినాన తప్పక దేవుడు తీర్పు తీరుస్తాడు. एक दिन को प्रभु जरूर न्याय करेगा। నిర్గమకాండం 20వ అధ్యాయం 14లో దేవుని ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అని దేవుని ఆజ్ఞ మనం చూస్తున్నామండి. निर्गमन 20 उसका 14 में परमेश्वर की आज्ञा है कि आपको व्यभिचार नहीं करना है। అలాగనే 4వదిగా ఇశ్రాయేలు చేసిన పాపం, 4వదిగా चौथा जो इस्राएली प्रजा ने पाप किया था वो మిక్స్డ్ మ్యారేజెస్ అండి. మిక్స్డ్ మ్యారేజెస్, मिक्स्ड शादियां करके हम देख सकते हैं। మిశ్రమ వివాహాలు చేసుకున్నారండి. మిశ్రిత జనము, मिश्रित जो जन थे वो विवाह करते हुए नजर आते हैं। ఎజ్రా గ్రంథం इज़रा की किताब 9వ అధ్యాయం అండి. 9वीं अध्याय మొదటి 2 వచనాలు చదువుకున్నాం. మొదటి 2 వచనాలు. इज़रा 9:1-2, इज़रा 9 उसका 1 और 2 वचन। ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, హానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనుల నుండి తమను తాము వేరు పరుచు కొనక వారు చేయి అసహ్యమైన కార్యములు తామే చేస్తూ వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసిపోయిరి అని చెప్తున్నాడండి. अपवित्रమైన వివాహాలు మనం చూస్తున్నామండి. पवित्र विवाह को यहाँ हम पहले 2 वचन में देखे हैं। ఈనాడు కూడా అదే పరిస్థితి సంఘాల్లో మనం చూస్తున్నాం. విశ్వాసులనే వారు
అవిశ్వాసులని తమ పిల్లలకి చేస్తున్నారండి. విశ్వాసులని యవనస్తులు యవనరాండ్రు కూడా అవిశ్వాసులనే చేసుకుంటున్నారు. आज के समय में कलीसिया में हम इस परिस्थिति को देख सकते हैं, जो विश्वासी लोग हैं अविश्वासी को देखकर विवाह कर रहे हैं, जो विश्वासी जवान लोग हैं अविश्वासी जवानी लोगों के साथ देखकर विवाह कर रहे हैं। నిర్గమకాండము 7వ అధ్యాయం निर्गमन की किताब 7वीं अध्याय 3వ వచనం చదువుతున్నాను. 3रा वचन Exodus 7 verse 3। క్షమించండి, ద్వితీయోపదేశకాండం व्यवस्था विवरण 7 का 3, माफ करना। ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము వచనం 3 చదువుతున్నాను. व्यवस्था विवरण 7 का 3, ड्यूटरोनमी 7 verse 3। మీరు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపక ఉండినట్లు ఇతర దేవతను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించదు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొను, ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. ద్వితీయోపదేశకాండం చాప్టర్ 7 verse 3. Yes, uncle, go on.